నమస్కారం. ఈరోజు ఈ మన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఇది రెడ్ శాండర్ సంబంధించి మన్నూర్ పోలీస్ అండ్ నందలూరు పోలీస్ చేసిన వర్క్ అందరికి బ్రీఫ్ చేద్దాం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న దట్ ఈస్ ఆన్ 6th మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రెడ్ శాండర్స్ సంబంధించి రైడ్ చేయడం జరిగింది. ఒక సక్సెస్ స్టోరీ ఉంది. దీంట్లో ఒక చౌడ రవికుమార్ అని పాత ఆఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడియాక్ట్లో కూడా లోపల వెళ్ళి వచ్చాడు. ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రెడ్ శాండర్స్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. పీడియాక్ కూడా బిక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో దాదాపు 361 కిలోగ్రామ్స్ ఈ రెడ్ శాండర్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 15 లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు, వాచ్ పెట్టి ఉన్నాము. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూరు పోలీస్ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో కొంతమంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా మనమే అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని క్లూజ్ ఉన్నాయి దీంట్లో. ఈ లేబర్స్ ఎవరు తీసుకుని వస్తున్నారు, లేబర్స్ ఎలా తీసుకుని వస్తున్నారు, తర్వాత ఈ రెడ్ శాండర్స్ స్మగల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ మనమే వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో మన్నూరు పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ గారు, సిఐ గారు ఇది మంచి పని చేశారు. దీంట్లో మనమే హెడ్ క్వార్టర్స్లో ఉన్న రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ శంకర్ సిఐ గారు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అంతా కడప హెడ్ క్వార్టర్స్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫీల్డ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ అంత ఏరియా మనమే ఈవెన్ డ్రోన్ పెట్రోలింగ్ చేసి కూడా అంత కామ్ చేయడం జరిగింది. ఆ కాంబింగ్ ఆపరేషన్ కూడా లాస్ చేయడం జరిగింది. సో దీంట్లో చెప్పాల్సిందే, ఇప్పుడే ఈ జస్ట్ ప్రిలిమినరీ నిన్న జరిగింది. మనమే సీజ్ చేసాము, పాత ఆఫెండర్స్కి మనం అరెస్ట్ చేసాము. దీంట్లో ఇంకా ఫర్దర్ క్లూజ్ ఉన్నాయి. ఇక్కడ పోతున్నాయి ఈ రెడ్ శాండర్స్ ఎవరు, యాక్చువల్లీ ఎండ్ బెనిఫిషరీ ఎవరు, కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనమే ట్రేస్ చేస్తాము, అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఈవెన్ సేమ్ నిన్నటి రోజు నందలూరు పోలీస్ పరిధిలో కూడా ఈ ఆపరేషన్, కంబైన్ ఆపరేషన్ లాంచ్ చేసాం. నందలూరు పోలీస్ అండ్ రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెడ్ హ్యాండెడ్గా మనమే అక్కడ రెడ్ శాండర్ స్మగ్లింగ్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆవుల కుమార్ ఆయన మెయిన్ అక్యూజ్డ్. దీంతో పాటు ఇంకా 3 ఉన్నారు. అది కూడా ప్రెస్ నోట్స్లో మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆయన కూడా ఇంతకు ముందే 16